రైట్ సో నమస్తే అండి. సో ఇదొచ్చేసి హెచ్‌టిపి స్ప్రే అనమాట. సో మీరు ఈ వీడియో గనుక లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఎందుకంటే ఎంత హైట్ వరకు పంపించేస్తుందో, 50 అడుగులు చేస్తుందా, 60 అడుగులు చేస్తుందా అనేది మీకు క్లియర్‌గా ఇందులో కనిపిస్తది. సో దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో. సో ఇదేంటంటే ఇది స్ప్రేయర్ అండి. ఇది కూడా స్ప్రేయర్ లెక్కే. మనం ఏదైతే బ్యాక్ సైడ్ స్పేర్స్ ఉంటాయి 20 లీటర్ ట్యాంక్ పెట్టుకొని స్ప్రేయింగ్ చేస్తారు చూసారా? సో సేమ్ టు సేమ్ ఆ తరహాకు చెందిందే. సో కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటది. ఏంటంటే సో మీరు ఆ పంప్ తనుకు 20 లీటర్, 20 లీటర్ కలుపుకొని మీరు బ్యాక్ పెట్టుకొని కొట్టాలి. కొట్టేసి మళ్ళీ అయిపోయాక వెనక్కొచ్చి మళ్ళీ 20 లీటర్లు వేసుకొని కొట్టాలి. సో దీనికి అలా కాదు. దీనికి ఎలాగంటే ఒక ట్యాంక్‌లో మనం ఒక ఎకరానికో లేకపోతే అర ఎకరానికో మనం పంపింగ్ చేసేటప్పుడు ఒక ట్యాంకులు అనేది మనం మందు మొత్తం కలిపేసుకొని ఆ ట్యాంకులో వాటర్ పంప్ లెక్క ఇప్పుడు వాటర్ పంప్ ఆన్ చేసుకుని సెక్షన్ పైపు ఆ వాటర్లో పెడతాం. అవుట్ సైడ్ పంపు ఆ పొలంలో పెడతాం. సో ఇది కూడా సేమ్ అలాగే అలాగే మీరు ఎంతైతే ఎన్ని ట్యాంకులు అయితే పోతే ఆ ట్యాంకులు ఒక ట్రబ్బులో కలిపేసుకుని అందులో ఒక పైప్ వస్తుంది. ఆ పైప్ పెట్టుకొని అవుట్ సైడ్ పైప్ వస్తుంది. ఆ పైప్తో మీరు పంపింగ్ చేసుకోవడమే. సో ఇది వచ్చేసి 300 మీటర్లు అండి. సుమారు 900 అడుగుల దూరం వరకు కూడా ఇది స్పీడ్గా పంపింగ్ చేస్తుంది. సో సేమ్ టు సేమ్ మన వాటర్ పంపులాగే సో మొక్కలకు కూడా వాటర్ పెట్టుకోవడానికి కూడా